హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మన చూడబోతే జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చే మనోరతంగల్ అని చెప్పి ఒక యాంటాలజీ వెబ్ సిరీస్ రివ్యూ. ఈ వెబ్ సిరీస్ టోటల్ 9 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. సో నేను ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఆల్రెడీ రివ్యూ చేశాను. నేను ఇప్పుడు ఎపిసోడ్ 2 అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. ఎపిసోడ్ 2లో మనం చూసుకుంటే కనుక మమ్ముట్టి గారు అయితే యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఎపిసోడ్ మన టోటల్ లెంత్ వచ్చేసి దాదాపు ఒక 35 మినిట్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. సో అది ఒక స్టోరీ అనేది చాలా చిన్న స్టోరీ ఇది. సో దాని తగ్గట్టు లెంత్ కూడా అనేది చాలా తక్కువైతే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ స్టోరీకి మనం చూసుకుంటే కనుక ఈ స్టోరీ మొత్తం 1994లో అయితే జరుగుతుంది. సో బేసికలీ మమ్ముట్టి ఏంటంటే తను ఒక జర్నలిస్ట్. సో తను శ్రీలంకలో ఒక పేపర్ ప్రెజెన్స్ ఇవ్వడానికి తనైతే ఫ్లైట్లో వస్తుండగా సో తనకు ఒక పర్సనల్ కనెక్షన్ ఉంటుంది. అదేంటంటే కనుక మమ్ముట్టి వాళ్ళ ఫాదర్ వచ్చేసి వినీత్. సో ప్రేమదేశం మూవీలో యాక్ట్ చేస్తారు వినీత్. సో అతనికి 4 మగపిల్లలు అయితే ఉంటారు. అండ్ తను శ్రీలంకలో వర్క్ పరంగా శ్రీలంకకి వెళ్ళినప్పుడు తను ఒక ఆడపిల్లని అయితే తీసుకొస్తాడు. అండ్ ఆడపిల్లని తీసుకొచ్చిన తర్వాత ఇప్పటి నుంచి ఆ అమ్మాయి కూడా నా కూతురు అని చెప్తాడు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మనం చూసుకుంటే కనుక వాళ్ళైతే చనిపోతారనమాట. సో ఆ విషయం వినీత్ అయితే మనకి, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీ కూడా అయితే చెప్పడం జరిగింది. సో అండ్ అప్పుడు ఆ అమ్మాయికి అండ్ మమ్ముట్టి చిన్నగా ఉన్నప్పుడు సో వాళ్ళిద్దరితో ఒక అక్క తమ్ముడు ఒక రిలేషన్షిప్ అయితే ఉంటుంది. సో తను ఇప్పుడు మమ్ముట్టి శ్రీలంకకి వస్తున్నాడు కాబట్టి సో వాళ్ళ చెల్లెని కూడా కలుద్దామని చెప్పి అయితే అనుకుంటాడు. ఫైనల్గా మమ్ముట్టి వాళ్ళ చెల్లెని కలిశాడా లేదా అనేది మిగతా స్టోరీ. అండ్ ప్లస్ పాయింట్స్ మనం చూసుకుంటే కనుక స్టోరీ అనేది కొంచెం చాలా థీమ్ ఉన్న ఒక స్టోరీ. శ్రీలంకలో వాళ్ళు ఎలాంటి ఒక ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారంటే ఇలా కొంచెం ఆ సబ్జెక్ట్ని అయితే వీళ్ళు టచ్ చేయడం జరిగింది. పాయింట్ అయితే కొంచెం బాగుంది. అండ్ అక్క తమ్ముడు మధ్యలో వచ్చే సీన్స్ అయితే బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. అండ్ మమ్ముట్టి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, యాజ్ యూజువల్ తన బెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే కనుక ఈ ఎపిసోడ్ మరీ అంత హై ఇవ్వదు, బట్ అట్ సేమ్ టైం మరీ అంత లో కూడా అయితే ఉండదు. జస్ట్ మనకి ఓకే అనిపిస్తుంది. బికాస్ ఎంత చెప్పినట్టు కథ అనేది చాలా తక్కువ అసలు. అండ్ క్లైమాక్స్ కూడా అసలు ఫైనల్గా క్లైమాక్స్ మనం చూసుకుంటే కనుక ఫైనల్గా డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడు, ఇంకా కొంచెం బెటర్గా కన్వీనియంట్గా చెప్పుంటే బాగుండేది. బట్ క్లైమాక్స్ కొంచెము అర్థమైతే కాదు, ఇంకా కొంచెం బెటర్గా చెప్పుండే. అండ్ లెంత్ కొంచెం పెంచి అక్క తమ్ముడు బాండింగ్ కొంచెం ఆ సీన్స్ అన్ని యాడ్ చేసి సో ఫైనల్గా క్లైమాక్స్ ఇంకా కొంచెం బెటర్గా చెప్పుంటే కనుక ఈ ఎపిసోడ్ అయితే కొంచెం బాగుండేది. బట్ ఓకే, ఈ ఎపిసోడ్ అయితే జస్ట్ ఓకే. అండ్ ఈ ఎపిసోడ్కి నేను ఇస్తున్న రేటింగ్ 2/5. అండ్ ఈ సిరీస్ అండ్ ఈ ఎపిసోడ్ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్, ఈ ఎపిసోడ్ ఫ్యామిలీ వాచబుల్. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ ఎపిసోడ్లో అయితే లేదు. అండ్ మిగతా ఎపిసోడ్ రివ్యూస్ కూడా అన్నీ వస్తూనే ఉంటాయి. సో ఎపిసోడ్ 3, ఎపిసోడ్ 4, ఎపిసోడ్ 5 అన్నీ కూడా వస్తూనే ఉంటాయి. ఇన్ డెప్త్ రివ్యూ కూడా ఇస్తుంటాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.